హలో ఆల్. స్టోరీలోకి వెళ్తే, సునీత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే యువతి. ఆమె నిరాడంబరంగా, సరదాగా ఉండే స్వభావం కలిగిన వ్యక్తి. సునీత జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది. అది కూడా తన జీవితంలో ప్రగతి సాధించడం. ఆమె రోజు పని చేయడం, స్నేహితులతో గడపడం, హడావిడి జీవితం గడపడం అనేది ఆమెకు సాధారణం. ఒకరోజు ఆమెకు అమాయకంగా కనిపించే, సరదాగా మాట్లాడే వ్యక్తి కార్తీక్ పరిచయం అవుతాడు. కార్తీక్ కూడా అదే కంపెనీలో పనిచేస్తాడు. మొదట వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఒకరినొకరు చూస్తూ కలిసి హాయిగా మాట్లాడుకునేవాళ్ళు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య స్నేహం ప్రేమగా మారిపోతుంది. సునీత, కార్తీక్ ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. స్నేహం వారిని ఎంతో దగ్గర చేసింది. వారి ప్రేమను మరింత బలపడేటట్టు చేసింది. స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్ళడం, కలిసి డిన్నర్ చేయడం, ఆనందంగా జీవించడం వారి ఇరువురికి మామూలు విషయం. కానీ కెరియర్పై వారికి ఉన్న అంకితభావం వారిని ఎక్కువ సమయం తమ పనుల్లో మునిగిపోయేలాగా చేస్తుంది. సునీతకు తన భవిష్యత్తుపై గంభీరమైన అభిప్రాయాలు ఉండేవి. కానీ కార్తీక్ మాత్రం పని మాత్రమే కాకుండా జీవితంలో సరదాలను, సంతోషాలను కూడా ఆహ్వానించే స్వభావం కలిగినవాడు. వారి మధ్య కాలక్రమేణా కొంత దూరం ఏర్పడుతుంది. సునీత తన ఉద్యోగంలో బాగా మునిగిపోయి ఎక్కువ సమయాన్ని పనికి కేటాయిస్తూ ఉంటుంది. కార్తీక్ ఆమెకు తక్కువ సమయం కేటాయించడం గురించి ఎప్పుడూ కూడా మనసులో అసంతృప్తిగానే ఉండేవాడు. అతను ఎన్నోసార్లు ఈ విషయం గురించి చెప్పినా సునీత వినిపించుకోలేదు. ఆమె అనుకుంటుంది ఒక్కటే, నాకు నా పని ముఖ్యమైనది. మన ప్రేమలో ఇది పెద్ద సమస్యగా ఉండకూడదు అని అనుకుంటుంది. కానీ ఈ అనుమానాలు వారిని కొంత దూరంగా ఉండేలాగా మార్చాయి. వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గిపోయింది. కార్తీక్ తన బాధను వ్యక్తం చేస్తూ, సునీత, నీ పని మాధ్యమంగా నన్ను మర్చిపోతున్నావేమో అనిపిస్తుంది అని అంటాడు. సునీతకు ఇది కొంచెం బాధ కలిగించినప్పటికీ ఆమె తన లక్ష్యాన్ని మర్చిపోవడం ఇష్టం లేకుండా ఉండేది. కాలక్రమేణా సునీత, కార్తీక్ మధ్య వాదనలు పెరిగిపోయాయి. ఇద్దరు మాట్లాడుకున్న ఒకరి మాట మరొకరికి అర్థం కానట్లుగా అనిపించింది. కాస్త విరామం అవసరమని భావించి ఇద్దరు కూడా కొంతకాలం విడిగా ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ దూరం వారు అనుకున్న దానికంటే ఎక్కువ బాధను కలిగించింది. సునీత కార్తీక్ లేకుండా తన జీవితంలో ఎంత వెలితి ఉందో అర్థం చేసుకుంటుంది. అయితే ఆమె గుండె గర్వంతో నిండిపోయి ఉంటుంది. ఒకే ఒక మెసేజ్ రాయాలన్న సునీతకు ఆలోచన కూడా రాలేదు. ఇంతలో కార్తీక్ కూడా తన మనసులోని బాధను భరించలేక ఇతర విషయాలపై దృష్టి పెట్టాలని, అతని గమనాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకరోజు సునీత తనకు కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆమెకు అప్పుడే అర్థమైంది, తన కెరియర్, తన జీవితం మొత్తం ప్రేమ లేకుండా అసంపూర్ణమని. ఆమె తన గుండెని సులువుగా మార్చుకొని కార్తీక్ను సంప్రదించాలని నిర్ణయించుకుంది. సునీత కార్తీక్కు ఒక సందేశం పంపించింది. కార్తీక్, మన మధ్య విభేదాలు ఉన్నా నీ ప్రేమ నాకు ఎప్పటికీ ముఖ్యమైనదే. నువ్వు లేనిదే నా జీవితంలో ఎలాంటి ఆనందం లేదు అని ఆమె రాసి పంపిస్తుంది. కార్తీక్ కూడా దాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. కార్తీక్ సునీతను కలుసుకొని ఒకరినొకరు మన్నించుకుంటారు. జీవితంలో ప్రేమ కన్నా గొప్పదేదీ లేదని అర్థం చేసుకొని ఇద్దరు తమ భవిష్యత్తును ఆనందంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత వారి జీవితంలో ప్రేమ పునఃప్రవేశించింది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.